నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, శివాలయంలో ప్రదక్షిణాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా మనకి విష్ణు ఆలయాలు, శైవ ఆలయాలు, గణపతి ఆలయాలు, శాక్తి యాగాలు అని చాలా ఆలయాలనేవి ఉన్నాయి. అయితే ఇందులో ఆగమ శాస్త్రం ప్రకారంగా శైవ ఆగమము, అలానే శాక్తేయము, పాంచారాత్రము, అలానే వైఖానస ఆగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి. అంటే ఆగమ శాస్త్రం ప్రకారంగానే ప్రదక్షిణం కానీ, దేవతా ప్రతిష్టలు కానీ, ఆ దేవతా ప్రతిష్టలతో పాటు ఏదైనా సరే బలిపీఠం కానీ, ధ్వజస్తంభం కానీ, నైవేద్యాలు కానీ, అలానే దేవుడి యొక్క ప్రతిష్టా విధానం దగ్గర నుంచి నిర్మాణాత్మకంగా పూజా పునస్కారాలు, షోడశ పూజలు కూడా ఇవన్నీ కూడా ఆగమాలు మాత్రమే చెప్పబడుతున్నాయి. అందులో ఏ దేవాలయం అయినా కూడా పూర్వాభిముఖంలో ఉంటుంది. అలానే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం దక్షిణాభిముఖంలో ఉండటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఏదైనా సరే దేవాలయంలో చాలామంది కూడా ప్రదక్షిణ అనేది చాలా విశిష్టమైంది. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారంగానే కాకుండా శైవాగమంలో కూడా కొన్ని ప్రత్యేకంగా కొన్ని ప్రదక్షిణాలనే ఉన్నాయి. ఆ ప్రదక్షిణాలు శైవాగమం ఇలానే చేయాలని చెప్పబడింది. ఇలానే చేయాలంటే ఎలా చేయాలి అంటే ప్రదక్షిణం అనేది చుట్టూ చేయాలా, మరి చెయ్యకూడదా అనేవి చాలామంది కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే ఇక్కడ శివాలయంలో ప్రదక్షిణము శైవాగమ శాస్త్రం ప్రకారంగా బ్రహ్మచారి ఒకలాగా, గృహస్థుడు ఒకలాగా, సన్యాసి ఒకలాగా చేయాలని శైవాగమ శాస్త్రం అనేది ఈ విధంగానే చెప్పబడింది. అందువల్ల ఏదైనా సరే పూర్వాభిముఖంలో ఉన్న శివాలయంలో ప్రత్యేకంగా చండీ ప్రదక్షిణం అనేది ఒకటి ఉంటుంది. ఆ చండీ ప్రదక్షిణంలో ప్రత్యేకంగా వాయువ్య స్థానంలో చండీ దేవత ఉంటుందని మనకి శాస్త్రాలు తెలిపినాయి. ఈ శాస్త్రంలో చెప్పినట్టుగా ఆ చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి? పూర్వాభిముఖంలో ఉన్న ఒక శివాలయంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమ వైపు మనం తిరుగుతాం. ఆ ఎడమ వైపు తిరిగిన తర్వాత వాయుస్థానానికి వచ్చిన తర్వాత అది చండీ దేవత అక్కడ ఉంటుంది. ఆ చండీ దేవత దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి తిరిగి ధ్వజస్తంభం మీదుగా సోమసూత్రాన్ని దగ్గరికి వచ్చి, అంటే సోమసూత్రం అన్నా పానుమట్టం అన్నా ఒకటే, ఆ సోమసూత్రం దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మళ్ళీ ఆ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళటం అనేది ఒక ప్రదక్షిణ అయినట్టు. అది ఎవరు చేయాలి? గృహస్థుడు మాత్రమే చేయాలి. ఆ గృహస్థుడు ఇక్కడ ఏదైతే ఆదిదేవుడైన పరమేశ్వరుడు, అర్ధనారీశ్వర స్వరూపమైన శ్రీ పరమేశ్వరుడు యొక్క ప్రదక్షిణాలు శైవాగమ శాస్త్రం అనేది ఆగమాలు అనేవి మనకి 28 ఆగమాలు ఉన్నాయి. ఆగమాల్లో కూడా శైవాగమం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఆగమ శాస్త్రంలో ప్రత్యేకంగా మనకి గృహస్థుడు ఈ విధంగా చేయాలి, చండీ ప్రదక్షిణ చేయాలి. అలానే బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణము చేయొచ్చు. అలానే సన్యాసి సవ్య అపసవ్యాల్లో ప్రదక్షిణ చేయమని శాస్త్రం అనేది చెప్పబడింది. అలాగే ఏదైతే సోమసూత్రం ఎప్పుడైతే మనం రుద్రాభిషేకం అనేది పంచామృతంతో, అలానే చెరుకు రసంతో, పండ్ల రసంతో అభిషేకం చేస్తామో ఆ సోమసూత్రం అంటే ఏదైతే ధారాపాత్ర నుంచి కిందకి గంగాజలం అనేది పరమేశ్వరుని మీద పడుతుందో అక్కడి నుంచి సోమసూత్రం నుంచి ఉత్తర భాగంలోకి వెళ్ళిన ధారని మనం దాటకూడదని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి శైవాలయంలో ప్రదక్షిణ చేయటం అనేది చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది. అలానే గృహస్థుడు అలానే చేయాలి. బ్రహ్మచారికి వివాహం కాలేదు కాబట్టి అతను పూర్ణ ప్రదక్షిణం చేయొచ్చని, అలానే సన్యాసి వచ్చేటప్పటికల్లా సవ్య అపసవ్యాల్లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సన్యాసి అలా ప్రదక్షిణ చేయాలని, ఇలానే చేయాలని శైవాగమ శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ శైవాగం ప్రకారంగా ఎప్పుడైతే మూలదేవుణ్ణి ఏదైతే చాలామంది కూడా దేవాలయాల్లో దర్శనం చేసేటప్పుడు నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసిన తర్వాతే శివుడి యొక్క ప్రదక్షిణ చేస్తుంటారు. అది వాస్తవంగా అది శాస్త్రానికి విరుద్ధం. మూల విరాట్ ప్రదక్షిణ చేసిన తర్వాతనే నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయాలని శాస్త్రంలో చెప్పబడింది. ఆగమాలు అలానే చెబుతూ ఉన్నాయి. ఇక్కడ శివాలయంలో పార్వతీ పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాతనే నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయాలని, లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని, కడుక్కున్న తర్వాత శివాలయంలో ఎడమ చేతి వైపు తిరిగి వాయువ్య స్థానంలో ఉండే చండీ దేవతను అక్కడ వాయువ్యానికి కూడా అక్కడ నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి సోమసూత్ర ధ్వజస్తంభం మీదుగా సోమసూత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి ధ్వజస్తంభం నుంచి
ప్రధాన దేవుళ్ళకి లోపలికి వెళ్ళిన దాన్ని ఒక ప్రదక్షిణం అంటారు. ఇలాగా ఇది శైవాగమ శాస్త్రం ప్రకారంగా ఈ ప్రదక్షిణం అనేది ఈ విధంగానే చేయాలి అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే సన్యాసి ఒక రకంగాను, అలానే బ్రహ్మచారి ఒక రకంగాను, అలానే గృహస్థుడు కూడా ఒక రకంగా చేయమని శైవాగమాలు చెప్పబడింది. ఎందుకంటే వైఖానసాగమాలు, పాంచారాత్రాగము, శైవాగము, శాక్తీయ ఆగమాల్లో ఈ విధంగానే చెప్పబడింది. అంటే ఏదైతే శాస్త్ర ప్రకారంగా మనకి ఆగమ శాస్త్రం చెప్పబడిందో ఆగమ శాస్త్రం ప్రకారంగానే దేవాలయం ప్రతిష్టలు, ధ్వజస్తంభం యొక్క అంటే ఏదైతే మనకు ఆగమాల్లో చెప్పినట్టుగా ఒక దేవతా విగ్రహాన్ని అనుసరించి ఆ ఆలయ గర్భగుడిని కట్టాలి. ఆ గర్భగుడి నుంచి కూడా మనం కొంత కొలతతోటి ప్రామాణికంగా ధ్వజస్తంభము, బలిపీఠము, అలాగే నవగ్రహాలు ఇవన్నీ కూడా ఏమిటి ఆగమాల యొక్క కొలతలతోటి ఇవన్నీ కూడా నిర్మించుకుంటే దేవతా స్థాపన అనేది కరెక్ట్గా జరుగుతుందని. అంటే ఏదైనా సరే గృహ వాస్తు వేరు, ఆగమ వాస్తు వేరు. ఆగమ శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది. అంటే ఏదైనా సరే ఒక దేవుడి యొక్క విగ్రహం యొక్క ప్రమాణాన్ని బట్టి గర్భగుడి యొక్క ప్రమాణాన్ని బట్టి ధ్వజస్తంభాన్ని బట్టి బలిపీఠము, ఆ బలిపీఠం దగ్గర నుంచి కూడా అన్ని నవగ్రహాలు ఇలాంటివన్నీ కూడా ఆగమ వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇలానే ఆగమ వాస్తుశాస్త్రంలో చెప్పటం వల్ల మనకి శివాలయం యొక్క ప్రదర్శనలు అనేది ఈ విధంగానే చేయాలని శాస్త్రం చెప్పబడింది. చాలామంది కూడా ఆదరాబాదరగా ఏదో దేవాలయంలో చుట్టూ తిరగాలనే ఉద్దేశంతో ఏదో టైం అయిపోతుందని తొందరగా తిరుగుతూ ఉంటుంటారు. వాస్తవంగా అలా కాదు. దేవాలయాల్లో ఏ దేవుడికి ఎన్ని ప్రదర్శనలు చేయాలి, ఏ విధంగా చేయాలి, దేవతా సంబంధించిన నైవేద్యాల దగ్గర నుంచి కూడా అన్నీ చూసుకొని మనం ముందుకు వెళితే అప్పుడు దేవాలయం భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలానే వెళితేనే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.